ఈరోజు కనుక అప్డేట్ వస్తుంది అని అయితే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎన్టీఆర్ యూహెచ్ఎస్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ ఎప్పటి నుంచి చూస్తున్నాం కదా. సో మనకి నిన్న ఈవినింగ్ అయితే వచ్చేసింది. మనం దాని గురించి అయితే వీడియో అయితే చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే యూట్యూబ్లోకి అయితే వెళ్ళేసిన తర్వాత మన ఛానల్ వీడియోస్లోకి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి థర్డ్ వీడియో ఏదైతే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ కోసం ఇలా చేయండి అని చెప్పేసి వీడియో ఉంది కదా, 7 minutes 37 seconds. దానిపై క్లిక్ చేయండి. అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట. 6th నెంబర్ దీనికి మొత్తానికి అయితే ఫ్రెండ్స్ ఈ రోజు చూద్దాం. ఈ రోజు కనుక అప్డేట్ వస్తుంది అని అయితే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బట్ అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని చెప్పేసి మనకు తెలియదు. బట్ ఇది యూనివర్సిటీ వాళ్ళు తప్పిదం వల్ల ఇలా జరుగుతుందా లేదంటే కావాలని చేస్తున్నారా అనేది కొంచెం తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ 1 month దాటేసింది కాబట్టి సెకండ్ ఫేజ్ యొక్క ఇప్పటికీ అకాడమిక్ ఇయర్ కూడా ఎండింగ్లోకి వచ్చేసింది. సో అందుకొరకే సెకండ్ ఫేజ్ ఫాస్ట్గా పెట్టేస్తారా, ఈ రోజు మనకి అప్డేట్ అయితే వస్తుంది అని అయితే ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్, ఈ వీడియో చేసింది యాక్చువల్గా నిన్న మార్నింగ్ కాబట్టి, సో మనకి నిన్న మార్నింగ్ అయితే అంటే మొన్న యాక్చువల్గా మనకి 2 days బ్యాకే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో తర్వాత కూడా నేను మార్నింగ్ అయితే వీడియో చేశాను. వీడియోలో చాలామంది అడుగుతున్నారు అని చెప్పేసి. బట్ చూసారా, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగానే ఆ రోజు ఈవినింగ్ అయితే మనం మార్నింగ్ అనుకున్నాం, సో ఈవినింగ్ వస్తుందని చెప్పేసి ఈవినింగ్ అయితే వచ్చేసింది. ఓకేనా. సో ఇప్పటికైనా మన ఛానల్ జెన్యూన్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ని కొంచెమైనా రికమెండ్ అయితే చేయండి. ఓకేనా. సో ఇందులో కాలేజెస్ జరుగుతున్న లిస్ట్ చాలా మందికి అయితే సీట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో మనమైతే చూసుకున్నాం, దీని గురించి అనాలిసిస్ కూడా చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకునే అంశం ఏంటి అంటే, ఇందులో ఎవరికైతే సీట్స్ వచ్చినాయో వీళ్ళందరూ చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, అన్న మాకు ఇట్లా అయింది అట్లా అయింది, ఇప్పుడు ఉన్న డౌట్స్ మేము మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ఫీ పే చేయాలా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఇప్పుడు కొత్త కాలేజ్ వచ్చింది ఎలా స్లైడ్ అవ్వాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎలా తీసుకోవాలి, మనకు ఒక సర్టిఫికేట్ అంటున్నారు అది ఏం చేయాలి. సో అనేక డౌట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో అయితే మనము 1 by 1 అయితే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ ఫర్ ద ఎండ్. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా. సో లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కస్టోడియన్ సర్టిఫికేట్ అన్నాం కదా. కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే ఏమి బ్రో అనేసి అడుగుతున్నారు ఒక బ్రదర్. సో దీనికి వివరణ ఇద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి మొత్తంగా చూసుకున్నట్టయితే ఇది నేను సెంటెన్స్ ఒకసారి చదువుతున్నాను. సి దాంట్లో అడ్మిట్ ద అలాటెడ్ క్యాండిడేట్ విత్ ద కాపీ ఆఫ్ ద కస్టోడియన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద earlier college and inform the candidate by giving time to collect the original certificates from the previous college and to submit at the present college. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటి అంటే, సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేశారు. రిపోర్టింగ్ అంటే ఫస్ట్ ఫేజ్లో మీరు ఏదైతే మీకున్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్కి ఇచ్చారు కాబట్టి సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ వచ్చింది, దీనికి రిపోర్టింగ్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ మీ యొక్క సర్టిఫికేట్స్ అంత ఫాస్ట్గా తీసుకొని వెళ్ళాలి అంటే అది ప్రాసెస్ అవుతుంది. సో అప్పుడు ఏం చేశారంటే, మీకు ప్రీవియస్లో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు కొంచెం వెయిట్ చేశారు. ఇప్పటికిప్పుడు మేము సర్టిఫికేట్స్ ఇవ్వలేము అంటారు కొందరు సర్టిఫికేట్ ఇస్తారు. సో ఇచ్చినా కానీ ఇప్పుడు ఏంటి అంటే, మీకు కొందరు ఇవ్వను అని అనుకున్న వాళ్ళకి ఏంటి అంటే కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది జారీ చేయమని అయితే యూనివర్సిటీ అనేది ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. కస్టోడియన్ సర్టిఫికేట్స్ అంటే ఆల్రెడీ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో మా కాలేజీలో అయితే వీళ్ళు రిపోర్టింగ్ చేశారు, వీళ్ళ సర్టిఫికేట్స్ మా దగ్గర భద్రంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఇస్తున్నాము, దీంతో మీరైతే రిపోర్టింగ్ చేయించుకోండి. సో తర్వాత మళ్ళీ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఈ స్టూడెంట్ వచ్చేసి మళ్ళీ మా దగ్గర కలెక్ట్ చేసుకొని మీ కాలేజ్కి సబ్మిట్ చేస్తాడు అనేటటువంటి ఒక సర్టిఫికేట్ అనేది ఉంటుంది. లైక్ అందులో వచ్చేసి అన్ని సర్టిఫికేట్స్ అందాయి అనేసి ఇట్లా బాక్సెస్ ఉంటాయన్నమాట. అందులో టిక్ మార్క్ పెట్టి ఉంటుంది, అంటే అందినాయా లేదా అనేసి మీకు ప్రీవియస్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళ చేతితో పెట్టి ఉండాల్సి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ అనేది మీరు ఇప్పుడు phase 1 కాలేజీకి వెళ్ళి ఈ సర్టిఫికేట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ phase 2లో ఏదైతే కాలేజ్కి వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ అంటే ఇప్పుడు కస్టోడియన్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, అది దాంతోపాటుగా మీ యొక్క ట్యూషన్ ఫీజ్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ఫస్ట్ ఫేజ్లో మీరు పే చేసినారో ఆ అమౌంట్ తీసుకొని వచ్చి ఇక్కడే పే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ phase 1లో వచ్చిన ఫీ అనేది అలానే ఉంచుకోరు వాళ్ళు, మీకు ఇచ్చేస్తారు సింగిల్ రూపీ కూడా ఉంచుకోకుండా. ఓకేనా. దాని గురించి కూడా ఇందులో నేను మాట్లాడుకున్నాం. ఓకేనా. సో కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్పటికప్పుడు ఇవ్వలేకపోతే కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది జారీ చేస్తే అది తీసుకొని వెళ్ళి ఇప్పుడు phase 2లో వచ్చిన కాలేజీకి అయితే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది విత్ కస్టోడియన్ సర్టిఫికేట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్.
అండ్ నెక్స్ట్ వచ్చిన కామెంట్స్ ఏంటి అంటే, అన్న ఫస్ట్ ఫేజ్లో పే చేసిన యూనివర్సిటీ ఫీ అగైన్ పే చేయాలి సెకండ్ ఫేజ్లో. నో ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో అయితే మీరు ఆల్రెడీ పే చేసినారు కాబట్టి, సో ఆటోమేటిక్ ఫర్ అలాట్మెంట్ ఆర్డర్కి యూనివర్సిటీ ఫీ అంటే అలాట్మెంట్ ఆర్డర్ కొరికి అనమాట. అలాట్మెంట్ ఆర్డర్ కొరికి మీరు ఆల్రెడీ 5600 రూపీస్ అయితే పే చేసినారు కాబట్టి, సో మళ్ళీ ఇప్పుడు పే చేయని అవసరం లేదు. ఆటోమేటిక్గా మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. నో నీడ్ టు పే అగైన్. అండ్ నెక్స్ట్ వచ్చిన కామెంట్స్ ఏంటి అంటే, ఇక్కడ చూసుకోండి, బ్రదర్ సండే కూడా రిపోర్టింగ్ ఇవ్వచ్చా, సండే కూడా వర్కింగ్ డేనే కదా బ్రో అనేసి అంటున్నారు. ఎస్ ఫ్రెండ్స్, రిపోర్టింగ్స్ కొరకి మనకి ఏదైతే 4 days ఇచ్చినా 5 days ఇచ్చినా ఆ టైం అయితే ఉంది కదా, సో ఆ టైం మధ్యలో ఇప్పుడు 4 days ఇచ్చారు, ఈ మధ్యలో వచ్చేసి సండే వచ్చింది. సండే వచ్చినా కానీ ఆ రోజైతే మీరు రిపోర్టింగ్ చేయొచ్చు, ఆ రోజైతే కాలేజ్లో ఉంటారనమాట. ఓకేనా. సో ప్రిన్సిపల్ వాళ్ళు లేదంటే వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళు ఉంటారు. సో మీరు వెళ్ళి అక్కడైతే రిపోర్టింగ్ అయితే చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్టయితే, అన్నయ్య ప్లీజ్ హెల్ప్ మీ, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది బట్ సెకండ్ ఫేజ్లో రాలేదు. అలా అని ఫస్ట్ కాలేజ్ కూడా లేదు, తను ఒరిజినల్స్ అండ్ మనీ పే చేయలేదు అండ్ 34K ర్యాంక్ సీట్ రాలేదు, చాలామందివి రాలేదు. ప్లీజ్ రిప్లై బ్రో, థర్డ్ ఫేజ్ ఉంటుందా రిప్లై బ్రో అనేసి అడుగుతున్నారు. సో ఆల్రెడీ మీకు ఫస్ట్ ఫేజ్లో అనేది సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మీరు ఒరిజినల్స్ అండ్ మనీ పే చేయలేదు అంటే రిపోర్టింగ్ చేయలేదు. సో ఏంటి అంటే, ఒకటి ఏంటి అంటే ప్రాసెస్ నాకు తెలిసి అయితే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిపోర్టింగ్ చేశారో వాళ్ళని మాత్రమే సెకండ్ ఫేజ్కి ఎలిజిబిలిటీగా తీసుకున్నారు. సో ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయని వాళ్ళని ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే చేసేసినారని అయితే మనకి చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో బట్ దాని గురించి అయితే ఫస్ట్ మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇవ్వలేదు. బట్ అలానే ఇది ఇలానే వదిలేసేటట్టు కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 3 years నుంచి చూసుకుంటే కనుక మనకి రిపోర్టింగ్ చేసిన వాళ్ళని మాత్రమే సబ్సిక్వెంట్ ఫేజ్కి తీసుకుంటున్నారు ఎలిజిబిలిటీ కింద, లేదంటే వాళ్ళని మధ్యలోనే అయితే క్యాన్సిల్ అయితే చేసేస్తున్నారు. కాబట్టి సో థర్డ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు రిపోర్టింగ్ చేస్తే అయిపోతుండే ఫ్రెండ్స్, రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి కొంచెం అయితే మనకి ఇక్కడ చెప్పలేకపోతున్నాం. అండ్ మీరు థర్డ్ ఫేజ్ ఉంటుందా అనేసి అడిగినారు కాబట్టి తప్పకుండా థర్డ్ ఫేజ్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ కామెంట్ చూస్తే, బ్రో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి రిపోర్ట్ చేయలేదు, సెకండ్ కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ పెడతా సీట్ వచ్చింది, కానీ ఒక డౌట్ బ్రో, కస్టోడియన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళాలంటున్నారు కదా బ్రో, ప్లీజ్ రిప్లై ఇవ్వండి అనేసి అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, ఏంటి అంటే ఇప్పుడు మీకు వచ్చేసి సో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి మీరు రిపోర్టింగ్ చేయలేదు, సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ పెట్టారు, అందులో సీట్ వచ్చింది. సో కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలంటున్నారు కదా. సో ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, అతను అక్కడ సర్టిఫికేట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి సర్టిఫికేట్స్ ఇచ్చారు అండ్ సెకండ్ ఫేజ్కి వేరే కాలేజ్ పెట్టుకున్నారు, వేరే దాంట్లో సీట్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి వేరే దానికి డైరెక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే ఇవ్వలేం కదా. అందుకొరకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి రిపోర్టింగ్ చేశారు. సరిగ్గా వినండి. అండ్ ఇక్కడ మీకు ఇప్పుడు ఆల్రెడీ మీరు రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి, అంటే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గరే ఉన్నాయి కాబట్టి మీరు మళ్ళీ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని డైరెక్ట్గా తీసుకొని ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు సబ్మిట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు కస్టోడియన్ సర్టిఫికేట్స్తో పని లేదు. ఫ్రెష్గా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పని ఉంటుంది కానీ కస్టోడియన్ సర్టిఫికేట్స్ ఎలాంటి పని లేదు. మీరైతే ఏం ప్రాబ్లం అయితే పడకండి, ఓకేనా. ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజ్ వచ్చి సెకండ్ ఫేజ్లో ఒక కాలేజ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది అవసరం పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చిన కామెంట్ చూసుకున్నట్టయితే, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ అది నచ్చలేదు, వేరే కాలేజీకి డైరెక్ట్గా అప్లై చేయవచ్చు అనేసి అంటున్నారు. సో డైరెక్ట్గా అప్లై చేయడానికి లేదు కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అంటే మీకు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఉంది కదా, అక్కడ రిపోర్టింగ్ చేసి థర్డ్ ఫేజ్లో మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోండి. సో అందులో వస్తే కనుక వెళ్ళొచ్చు, డైరెక్ట్గా వెళ్ళడానికైతే ఎలాంటిది లేదు ఫ్రెండ్స్, యూనివర్సిటీ తరపు నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, ఫేజ్ 1 కౌన్సిలింగ్కి రిపోర్ట్ చేయలేదు, ఫేజ్ 2 కౌన్సిలింగ్కి పెడితే సీట్ రాలేదు, ఇంకా సీట్ రాదా, ఆర్ థర్డ్ ఫేజ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, రివైజ్డ్ సీట్లో వచ్చే ఛాన్సెస్ ఉందా బ్రో అనేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ అయితే థర్డ్ ఫేజ్లో ఇవ్వండి వెబ్ ఆప్షన్స్, అప్పుడు చూద్దాం. ఎందుకంటే చాలామందికి అయితే రిపోర్టింగ్ చేయని వాళ్ళకైతే సీట్స్ అయితే ఇవ్వట్లేదు అండ్ కొందరికి ఇస్తున్నారు. దాని కొరకు చూసుకున్నట్లయితే థర్డ్ ఫేజ్లో మీరైతే సరిగ్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి చూసుకున్నట్లయితే, హాయ్ బ్రో, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్పు బ్రో అనేసి అడుగుతున్నారు. సో చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మీరు ముందుగా వచ్చేసి వెబ్సైట్లోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు అడ్మిషన్ కౌన్సిలింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25 అని చెప్పేసి ఉంది కదా బ్లూ కలర్లో,
దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మీకు దేంట్లో కావాలి, బీఎస్సీ నర్సింగ్ కదా, బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎటు వెళ్ళకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన కార్నర్లో 3 lines కనిపిస్తూ ఉన్నాయి ఆప్షన్ సింబల్ లాగా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి లాగిన్ అడుగుతుంది, లాగిన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క యూజర్ ఐడి, మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి అనేది జనరేట్ అవుతుంది కదా, సో మీ యొక్క యూజర్ ఐడి అండ్ మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేసి 28+25 అని చెప్పేసి దానిపై క్లిక్ చేయండి. 28+28 ఎంత అని చెప్పేసి అడుగుతుంది, అది ఇక్కడ ఎంటర్ క్యాప్చర్పై క్లిక్ చేసి లాగిన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ప్రొఫైల్ వస్తుంది, మీ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే మళ్ళీ ఇక్కడైతే ట్యాప్ చేయండి. అందు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సర్వీసెస్ ఉంటుంది అండ్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. సర్వీసెస్పై క్లిక్ చేసిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ విధంగా. ఓకేనా? సో ఓకేనా ఫ్రెండ్, ఆ విధంగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, బ్రో థర్డ్ ఫేజ్ ఉంటుందా అనేసి అడుగుతున్నారు. ఎస్, 100% థర్డ్ ఫేజ్ అయితే ఉంటుంది. మనకి 3 phases అయితే ఎప్పటికైతే మనకు పెడతా ఉంటారు కాబట్టి, సో 3 phases, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కంపల్సరీగా ఉంటుంది. అందులో చింత తీసుకోనికి ఏం లేదు. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బ్రదర్ నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది, బట్ కాలేజ్ టూ లాంగ్ డిస్టెన్స్ అవుతుంది, యూనివర్సిటీ ఫీ పే చేసి రిపోర్ట్ ఇస్తాను, కానీ థర్డ్ ఫేజ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ నాకు ఫేవరబుల్గా సీట్ రాకపోతే థర్డ్ ఫేజ్లో కూడా మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా. సో యూనివర్సిటీ ఫీ అండ్ రిపోర్టింగ్ చేసిన కాలేజ్ ఫీ రిటర్న్ ఇస్తారా? ప్లీజ్ డౌట్ క్లియర్ చేయండి, బికాస్ మా ఫాదర్ హెల్త్ బాగోదు, నేను వాళ్ళ దగ్గర ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా బ్రదర్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఒక మంచి విషయం ఇక్కడ ఏంటి అంటే, మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యే బదులు మీరు ఏం చేస్తారంటే ఒక పని చేయండి. లైక్ ఇప్పుడు థర్డ్ ఫేజ్లో మీకు కావాల్సిన కాలేజ్ పెట్టుకోండి, ఇప్పుడు రిపోర్టింగ్ చేయండి అండ్ థర్డ్ ఫేజ్లో మీకు కావాల్సిన కాలేజ్ పెట్టుకోండి. ఓకేనా? అండ్ మీరు అడిగిన డౌట్ ఏంటంటే కాలేజ్ ఫీ అండ్ సర్టిఫికేట్స్ రిటర్న్ ఇస్తారా అని చెప్పేసి. 100% రిటర్న్ ఇస్తారు ఫ్రెండ్స్. అండ్ మీకు ఏ కాలేజీలో అయితే వచ్చిందో ఆ కాలేజ్ అంటే, మళ్ళీ చెప్తున్నాను ఏంటి అంటే, ఇప్పుడు మీరు కనుక థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, థర్డ్ ఫేజ్లో కూడా మీకు సీట్ రాదు అనేసి అనిపించింది, అంటే ఇంకా సీట్ రాలేదు అన్నట్టుగా అనిపించింది అనేసి అనుకుంటే, మీరు కనుక ఒక పని చేయండి. అప్పుడు ఏంటి అంటే, మీరు లైక్ నేను కన్వీనర్ కోటాతో వెళ్ళొద్దు అనుకుంటున్నాను అని చెప్పేసి మీకు సర్టిఫికేట్ సెకండ్ ఫేజ్లో ఏ కాలేజీలో అయితే వచ్చిందో ఆ కాలేజ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే, సో అలా కాదు, థర్డ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ అనేది వచ్చిందనుకోండి, వచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్లో మీరు రిపోర్టింగ్ చేశారు కదా, ఆ యొక్క సర్టిఫికేట్ని తీసుకొని మీరు థర్డ్ ఫేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు చెప్పండి మీకు కాలేజ్ నచ్చిందా లేదా. రిపోర్టింగ్ టైమ్స్ ఏదైతే ఉందో, రిపోర్టింగ్ చేసే టైం, ఆ టైం లోపు మీరు కాలేజీకి వెళ్ళి చెప్పాల్సి ఉంటుంది, నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, నేను మేనేజ్మెంట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, సీట్ క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి అడిగితే వాళ్ళు రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారు. ఓకేనా? సో మీరు సీట్ అనేది క్యాన్సిల్ చేస్తే అప్పుడు మేనేజ్మెంట్ దాంట్లో జాయిన్ అవ్వచ్చు. లేదు మాకు కాలేజ్ నచ్చింది అనేసి అనుకుంటే మీరు ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి కాలేజీలో ఉండిపోవచ్చు. ఓకేనా? మీకు అర్థం అవ్వాలి అనుకుంటున్నాను, క్లియర్ కట్గా మళ్ళీ ఒకసారి వినండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో ఫేజ్ 1లో సీట్ వచ్చింది నాకు, నేను సెకండ్ ఫేజ్కి అప్లై చేయలేదు, కానీ సెకండ్ ఫేజ్లో నా నేమ్ వచ్చింది, సేమ్ కాలేజ్లో ఫస్ట్ ఫేజ్ అప్పుడు రిపోర్టింగ్ చేశాను కదా అన్న, మళ్ళీ అప్పుడు కూడా కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలా అనేసి అంటున్నారు. సేమ్ కాలేజ్ వచ్చిందంటే మళ్ళీ రిపోర్టింగ్ చేయాలని అంటున్నారు. సో మళ్ళీ రిపోర్టింగ్ చేయడానికి అవసరం లేదు ఫ్రెండ్స్, కాల్ చేసి చెప్పండి, నేను ఆల్రెడీ సర్టిఫికేట్స్ మీ కాలేజ్లో ఇచ్చాను, సో ఫీ అమౌంట్ కూడా పే చేస్తాను కాబట్టి మళ్ళీ నేను వచ్చి మీకు రిపోర్టింగ్ చేయడానికి అవసరం లేదు అని చెప్పేసి మీ యొక్క డీటెయిల్స్ చెప్పండి, వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, సెల్ఫ్ రిపోర్టింగ్కి డేట్ ఎక్స్చేంజ్ చేసే ఛాన్స్ ఉందా బ్రో అంటున్నారు. లేదు ఫ్రెండ్స్, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా డేట్స్ ఎక్స్చేంజ్ చేస్తారా ఫ్రెండ్స్? సో చేయరు, ఈలోపు మీరు వెళ్ళి అయితే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ నచ్చలేదు, యూనివర్సిటీకి మనీ పే చేసి రిపోర్ట్ చేయలేదు, సెకండ్ ఫేజ్ పెట్టా అన్న సీట్ రాలేదు అన్న, నాకు మళ్ళీ ఏమైనా సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారా, నేమ్స్ రాలేని వాళ్ళవి ఇస్తారా ప్లీజ్ అన్న ఒకసారి కనుక్కోండి అన్న థర్డ్ ఫేజ్ ఉంటుందా అనేసి అంటున్నారు. థర్డ్ ఫేజ్లో ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, మళ్ళీ మనకు ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేయాలి. ఇప్పుడు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఫేజ్కి ఒక్కటే రిలీజ్ చేస్తారు అంతే. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, సీట్ రాలేదు బ్రదర్, సీట్ సేమ్ బ్రదర్ అని చెప్పేసి కొందరు కామెంట్ చేస్తున్నారు. సీట్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మనకి పారామెడికల్ ఏదైతే ఉందో, బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ అండ్ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇంకా 2 daysలో అయితే ఎండ్ అవుతుంది. సో ఈలోపు ఎవరైతే
కావాలి అనుకున్న వాళ్ళు ఇటు బీఎస్సీ నర్సింగ్లో సీట్ రాదు మాకు, అటు ఆ యొక్క బీపీటీ కావచ్చు, ఎంఎల్టీ కావచ్చు, లేదంటే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, అనస్థీషియా టెక్నాలజీ, ఏ చిన్న కోర్సులో అయినా సీట్ రావాలి అనుకొని ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే అప్లికేషన్స్ ఇంకా క్లోజ్ అవ్వలేదు కాబట్టి సో వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి. వీటికి అప్లికేషన్ చేసుకుంటే సేఫ్ సైడ్ ఉండొచ్చు, దాంట్లో అయినా సీట్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఈ యొక్క విషయం అయితే మీ ఫ్రెండ్స్కి అయితే పాస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించిందని అయితే మీకు కనుక అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే ఏమైనా డౌట్స్ తీర్చుకోవాలి